రైట్ పెద్దపులి సంచారానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. నంద్యాల జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. ఆత్మకూరు పెచ్చెరువుగూడెం వద్ద సంచరిస్తోంది. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే ఆ సర్కిల్ లో మనకి ఆ పెద్దపులి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వాహనదారులకు పెద్దపులి తారసపడింది. శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలు అటవీ మార్గంలో భక్తులు వెళ్తున్నారు. వారు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే రోడ్డు మార్గాన ఆ పెద్ద పులి సంచరిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా పులిని చూసిన తర్వాత భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్ మన స్క్రీన్ లో చూస్తున్నాం. ఏదైతే పెద్ద పులికి సంబంధించినటువంటి దృశ్యాలు. ఇది శ్రీశైలంలో ఆల్రెడీ ఇప్పటికే శివరాత్రికి సంబంధించినటువంటి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. అయితే అటవీ మార్గంలో వెళ్తున్నటువంటి భక్తులకైతే భయాందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఇది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. రైట్ కిషోర్, గుడ్ మార్నింగ్. ఏ విధంగా చూడొచ్చు అంటే పెద్ద పులికి సంబంధించినటువంటి విజువల్స్ మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. అధికారులు ఏం చెప్తున్నారు? దాన్ని పట్టుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఆశ, ఈ యొక్క నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో ఈ యొక్క పులుల సంచారం అధికంగా ఉన్న నేపథ్యంలోనే ఇటు కాలినడక భక్తులకు కూడా అనేక ఆంక్షలు పెడుతూ వారం రోజులు మాత్రమే అనుమతించిన పరిస్థితి. అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఈ యొక్క పులి సంచరిస్తున్నట్టుగా వాహనదారులకు కనపడిందో ఇదంతా కూడా ఇటు ఆత్మకూరు పెద్ద చెరువు కూడెం వద్ద ఉన్నటువంటి రోడ్డు మార్గంలో ఈ యొక్క పులి తారసపడింది. ఏదైతే ఈ యొక్క శ్రీశైలం వెళ్తున్నటువంటి వారు ఏదైతే ఈ యొక్క దుకాణాలు నిర్వహిస్తున్నారో వారు సామాన్లు తీసుకువెళ్తున్న సమయంలో వారి వాహనాల్లో వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకు కంటపడింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు ఈ అటవీ ప్రాంతం గుండా లేదా ఈ రోడ్డు మార్గంలో వెళ్లే వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఒక్కరుగా ఒంటరిగా వెళ్ళకండి, అసలు రాత్రిలో పూట బయటికి రావద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క పెచ్చెరువుగూడెం వద్ద ఈ యొక్క పెద్ద పులి సంచారం కల్పిస్తుండడం, వాటిని ఈ యొక్క వాహనదారులు మొబైల్లో విజువల్ తీసి బయటికి పంపించడం వల్ల మరొకసారి కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ యొక్క పులి ఎటువైపు సంచరిస్తుంది అని దాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు శివరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి అన్ని మార్గాల్లో ఇటు అటవీ మార్గం గుండా అటు రోడ్డు మార్గం గుండా కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పులి సంచారాల్లో ఎలాంటివి అయినా చూసినా కూడా వెంటనే అధికారులకు తెలియచేయండి, స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది యొక్క సహాయం తీసుకోండి అంటూ కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.